నమ్మండి. లేదని ఉంటే ఉందని చెప్తాం కదా, దాంట్లో భయపడాల్సిన అవసరం ఏముంది? సో అంటే 10th క్లాస్ నుంచి లవ్ స్టార్ట్ చేస్తుంటే మీరు ఎందుకు లవ్ చేయలేదు తెలుసుకోవచ్చా? అంటే రీజన్ ఏమైనా ఉందా? 10th క్లాస్ అంటే క్రష్ ఉంటుండే, కానీ చెప్పడానికి భయం వేస్తుండే అప్పుడు. తర్వాత డిప్లొమాకి వచ్చినాము. డిప్లొమా వచ్చిన తర్వాత మెకానికల్ తీసుకున్నాము. అందులో గర్ల్స్ ఉండరు. అట్లా అలవాటు అయిపోయింది. ఇక అమ్మాయిలు ఇంట్రెస్ట్ లేకుంటుండే. తర్వాత స్టడీస్ అయిపోయింది. తర్వాత కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అంటే ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్, ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ కాకుండా ఇంకా వేరే జాబ్ చేస్తే బాగుండని అనుకుంటున్నారు, ఇదే కంటిన్యూ అవుదాం? ఇక జాబ్ చేయదలుచుకోవట్లేదండి. నెక్స్ట్ బిజినెస్ కి ప్లాన్ చేసుకుందాం. అంటే ఒక పర్సన్ ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే ఎదుగుతారంటారంటే? ప్రజెంట్ ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ చేసి పెట్టుకున్నా గానీ బాగుంటది. జనాలు ఏదైతే తినాలనుకుంటారో, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదా, అవి ఏదో ఒకటి పెట్టు. మీరేం ప్లాన్ చేస్తారు? ఎలాంటి పెడితే బాగా బిజినెస్ అవుతుంది హైదరాబాద్? నేను అది బిర్యానీ పులావ్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్లాన్ చేద్దామని చూస్తున్నా. ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్ పెట్టి దాన్ని ఒక 100 రూపీస్ 110 రూపీస్ పెడితే బాగా వెళ్తుందా, లేదు పెద్ద రెస్టారెంట్ పెట్టి ఒక ప్లేట్ బిర్యానీని 330 అని చెప్పి పెడితే బాగా వెళ్తుందా? ఎప్పుడైనా మనం చిన్నదే పెట్టుకోవాలి. ఎప్పుడైనా అంత పెద్దగా పెట్టుకొని ఇప్పుడు మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలి. రిస్ట్రిక్ట్స్ అంటే వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మనకున్న 1,00,000 2,00,000 కంటే చిన్నది పెట్టుకుంటే, కాకపోతే గుడ్ వర్త్ మంచి ఫుడ్ ఇచ్చేటట్టు చూసుకుంటే, ప్లాన్ చేసుకుంటే, ఫుడ్ ఎక్కడన్నా బాగున్నది అనుకో, నచ్చితే ఎవరైనా వచ్చి ఎక్కడి నుంచి వచ్చైనా తింటారు. అంటే మెయిన్లీ మీరు ఓన్లీ బిర్యానీ పెట్టాలని ఎందుకు అనుకున్నారంటే హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్? హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్ అని కాదు, కానీ హైదరాబాద్ యాక్చువల్ గా బిర్యానీ ఫేమస్ హైదరాబాద్ లో. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే హాస్టల్స్ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు. హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండదు. బేసిక్ గా చెప్పాలంటే వాళ్ళు కూడా ఫుడ్ మంచి ఫుడ్ అంటే చీప్ అండ్ బెస్ట్ లో బిర్యానీ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు నియర్ లో 100 రూపీస్ బిర్యానీ దొరుకుతూనే ఉంటాయి. వాళ్ళకు కూడా కొంచెం ఆ బడ్జెట్ లోనే కొంచెం క్వాలిటీ ఫుడ్ ఇచ్చినాం అనుకో, కస్టమర్స్ వస్తూనే ఉంటారు, తింటారు, కొంచెం బిజినెస్ కూడా రన్ అవుతుంది. ఒక్కసారి పాపులర్ అంటే ఒక లవ్ చేయడానికైనా మ్యారేజ్ చేసుకోవడానికైనా అబ్బాయికి ఏముంది ఏం చేస్తున్నాడని మెయిన్లీ చూస్తారు అమ్మాయిలు. ఇలా రెస్టారెంట్లు హోటల్స్ పెట్టుకుంటే మేబీ చేయకపోవచ్చేమో లవ్ మ్యారేజ్ ఇవన్నీ. ఒకప్పుడు నుంచి హోటల్ సైడ్ ఎందుకు వెళ్ళాం? జాబ్ చేసుకున్న వాళ్ళకి సాలరీ ఎంత వస్తుంది అంటే ఒక 40-50 వేలు, సీనియర్ అయితే ఒక 70-60 వేలు వస్తుంది. అదే ఇప్పుడు బిజినెస్ చేసుకున్న వాళ్ళకి 1 month లోనే సంపాదిస్తాడు. సంవత్సరం మొత్తం వెనకేసినా గానీ దగ్గర దగ్గరలో ఒక 2-3 లక్షలు వెనకెత్తాడేమో జాబ్ చేసేటోడు. అదే బిజినెస్ మ్యాన్ అయితే అనుకో 10-20 లక్షలు వెనకెత్తాడు. సరే, ఒక పర్సన్ బిజినెస్ చేసుకుంటేనే గ్రో అవుతారు. నిజంగా జాబ్ చేసుకుంటే ఒకరి కింద పని చేసేదే కదా ఎప్పుడు. అది సాలరీ వచ్చేసరికి దాని ఈఎంఐలు అవి కట్టుకోవడానికి సరిపోతుంది. అదే మనం బిజినెస్ చేసుకున్నాం అనుకో, మన కాళ్ళ మీద మనం ఉంటూ ప్రెజర్స్ ఉంటూ మన వర్క్ మనం చేసుకుంటాం కదా. ఓకే, మరి ఈ జనరేషన్ లో లవ్ పైన మీ ఒపీనియన్ ట్రూ ఆ ఫేక్? మొత్తం ఫేక్. మంది లవ్ చేస్తున్నారు కదా, మీకు ఫేక్ అని ఎందుకు? చూస్తుంటే తెలుస్తుంది అంటే న్యూస్ లలో వస్తూనే ఉంటాయి. ఒకరిని లవ్ చేసిన తర్వాత, ట్రూగా లవ్ చేసిన తర్వాత కొంతమంది చనిపోవడం, కొంతమంది బ్రేకప్ చెప్పడం, అమ్మాయి వేరే లవ్ చేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాం కదా రియల్ లైఫ్. లవ్ చేయకూడదని ఫిక్స్ అయ్యారా? ఫ్యూచర్ చేస్తారు కదా ఇంట్లో వాళ్ళు, పేరెంట్స్ వస్తారు కదా మనకు తగ్గట్టు కూడా అలాంటి అమ్మాయి రావచ్చు. అప్పుడు కూడా అమ్మాయి మీకు నచ్చిన అమ్మాయి రావచ్చు. డెస్టినీని మార్చలేంగా మనం. ఇప్పుడు అమ్మాయి ఏదైతే వస్తుంది, ఇప్పుడు సపోజ్ ఏదో ఒక అమ్మాయి అయితే రావాలి లైఫ్ లోకి, మనకి ఏం రాసి పెట్టుంటే ఆ అమ్మాయి అయితే వస్తుంది. ఏది ఎవరు రావాలంటే వాళ్ళు వస్తారు. డెస్టినీ నమ్ముతారా? మనకి ఏం జరగాలంటే అదే జరిగింది, వేరే జరగదు మనకి. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా, నేను బయటికి